రమేష్ గారికి తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ టీవీ డిబేట్ ఇతర రాష్ట్రాల వాళ్ళకైతే మనం అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాం కదా. లేదు 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 లేదండి. ఓకే, వస్తే ఇబ్బందా? ఒక్క నిమిషం రమేష్ గారు, ఇతర రాష్ట్రాల వరకు ఆ రాష్ట్రం పే చేస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. లేదండి, లేదు లేదు లేదు, అది 8 సంవత్సరాలు అయింది బంద్ చేసి. లేదు, అది కూడా లేదు. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు విద్యా వ్యవస్థ లోపల ఫీజు రియంబర్స్మెంట్ పథకము అనేటటువంటి ఒక గుడిసెలో ఉన్నటువంటి పేద విద్యార్థి ఒకవేళ డాక్టరో ఇంజనీరో అయితే సార్, ఇప్పుడు ఒకటే సార్ ఒకటి మేమేమని చెప్పామంటే ఫీ రియంబర్స్మెంట్ శాంక్షన్ చేసే దాంట్లో లోపాలు ఉన్నాయి. తహసీల్దారులు ఎవరైతే ఉన్నారో 500 చిల్లర తహసీల్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాంగ్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టేది తహసీల్దారులు తప్ప కళాశాలలు కాదు అని చెప్పేసి మేము చెప్పాము. రమేష్ గారు రాంగ్ సర్టిఫికెట్ ఏం సార్? రాంగ్ సర్టిఫికెట్స్ ఏమి సార్? భరత్ గారు ఇన్కమ్ సర్టిఫికెట్ సార్. లేదు భరత్ గారు, ఇన్కమ్ సర్టిఫికెట్ లేదు భరత్ గారు. ఇప్పుడు రమేష్ గారు ఇన్కమ్ అంటే లేదండి, ఇన్కమ్ అంటే ఇప్పుడు ఇన్కమ్ అంటే 2 లక్షలు 3 లక్షలు కాదు, 2 లక్షలు 3 లక్షలు కాదు, 5-6 లక్షల ఇన్కమ్ ఉన్నా సరే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి గవర్నమెంట్. కాబట్టి మీరు అబద్ధాలు మాట్లాడితే ఇన్కమ్ లిమిట్ ఎంత సార్? ఒక్క నిమిషం రమేష్ అరోరా గారు ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండే? ఎంత 2 లక్షలు కాదండి. ఒక్క నిమిషం 2 లక్షలు కాదండి, 6-7 లక్షలు అయినా సరే ప్రభుత్వం భరించాలి. ఎందుకంటే 2 లక్షలు ఏం సరిపోతుంది? ఇప్పుడు సరిపోదు దాని లిమిట్ పెంచాలి. 10 లక్షల వరకు ఉన్న ప్రభుత్వం భరించిన ఇబ్బంది లేదు. విద్య కోసం ఆ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తారు, తులం బంగారం ఇస్తా అంటారు. విద్య కోసం 20,000 ఇవ్వలేరా, 30,000 ఇవ్వలేరా? ఇబ్బంది ఏం లేదు. 10 లక్షల ఇన్కమ్ ఉన్నా సరే ప్రభుత్వం భరించిన తప్పులేదు. విద్య మీద పెట్టే పెట్టుబడి మంచిది. ఈ రోజు రియంబర్స్మెంట్ స్కీమ్ లో అత్యంత బాధలు పడేది కళాశాలలు. ఈ రోజుకి దాంట్లో మేము వచ్చేసి మీకు వద్దు ఆ బాధలు, అది కూడా మేము పంచుకుంటాము, ట్రస్ట్ బ్యాంక్ పెట్టండి అని చెప్పేసి ముందుకొచ్చింది. నాదేంటంటే ప్రభుత్వం 4 సంవత్సరాలుగా ఇవ్వట్లేదు, ఇవ్వలేని పరిస్థితి ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వలేకపోయినాడు, కేసీఆర్ ఇవ్వలేకపోయినాడు, రేవంత్ రెడ్డి ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి ఒక మార్గం ఏంటంటే ఎక్కువ మంది ఇంజనీరింగ్ కాబట్టి వాళ్ళని డిగ్రీ వరకు సర్దుబాటు చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అడ్జస్ట్ అవుతుంది. అదర్వైజ్ ప్రభుత్వం తీసుకునే డిసిషన్ అదే ఒకటండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి ఇది స్కీమ్, ఆ మేనిఫెస్టోకి ఎగనెస్ట్ గా వాళ్ళు చేయలేరు. అదే చెప్తున్నా, ₹1,00,000 పెళ్లికి ఇచ్చే బదులు ₹1,00,000 పెళ్లికి ఇచ్చే బదులు చదువుకు 4 సంవత్సరాలు ఇవ్వచ్చు. కళ్యాణ లక్ష్మి రద్దు చేయండి, లేకపోతే ఇంకేదన్నా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి రద్దు చేసి ఈ స్కీమ్ ఇచ్చినా పర్లేదు. ఒకసారి శరత్ గారితో మాట్లాడదాం.